సిటీ బస్సుల్లో ఛార్జీల బాదుడట. బస్ ఛార్జీలు పెరగబోతున్నాయట హైదరాబాద్లో. సిటీ బస్సుల్లో గ్రేటర్ హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సుల టికెట్ల ధరలు పెంపు. స్టేజీల వారీగా ₹5 నుంచి ₹10 మోత. ఆర్డినరీ, మెట్రో సహా అన్ని రకాల బస్సులకు వర్తింపు. సిటీ ఆర్డినరీలో ఇకపైన కనీస టికెట్ ధర ₹15 రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నదట. మరి ఇక్కడ ఫ్రీ బస్ అంటే ఆడ ఆర్టీసీకి డబ్బులు కట్టాలన్నా. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు పెట్టే బదులు ఇప్పుడు ఈ సిటీ బస్ ఛార్జీలు పెంచే బదులు ఆ ఫ్రీ బస్ ఏదో పెట్టిరు కదా, దాంట్లో 50% టికెట్ పెట్టండి, 50% టికెట్ పెట్టండి. అక్కడి నుంచి ఏమైనా మీరు చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళే ఎక్కుతారు బస్సు. ఊరికే ఆడికి పోయి ఈడికి రావాలి, టైంపాస్ కోసం పోవాలనుకున్న వాళ్ళు ఎక్కరు. సో మేమేమంటున్నామంటే ఆ 50% టికెట్ అక్కడి నుంచి వసూలు చేయండి ఈ ఫ్రీ బస్సు పెట్టడం కంటే. ఇగో గ్రేటర్ హైదరాబాద్లో సిటీ బస్సుల టికెట్ ఛార్జీలు పెంచుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ సహా అన్ని రకాల బస్సుల్లో టికెట్ ధరలు పెంచింది. బస్సు రూట్లోని స్టేజీల వారీగా ₹5 నుంచి ₹10 వరకు టికెట్ ధరను పెంచుతున్నట్టుగా వెల్లడించింది. పెంచిన ధరల ప్రకారం సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీల వరకు ₹5, 4వ స్టేజ్ నుంచి ₹10 అదనపు ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేయబోతున్నది. ఫస్ట్ 3 స్టేజెస్ ఏవైతే ఉంటాయో దానికి ₹5 పెరుగుతారు. అంటే ఇంతకుముందు ₹10 మినిమం ఛార్జ్ ఉండే, 3 స్టేజ్లలో మీరు ఎక్కడ దిగినా ₹15 అయింది దాని ఛార్జ్. ఇక 4వ స్టేజ్లో దిగిరు అనుకోండి ₹20 అవుతుంది. 20 కాదు, అంతకుముందు ఎంత ఉండే, 4వ స్టేజ్ ₹15 ఉందనుకోండి, ఇంకొక 10 పెరుగుతుంది. ఇక పైన ఎన్ని స్టేజ్లు చూసుకున్నా ₹10 పెరుగుతుంది, ₹10 పెరుగుతుంది, 10 కాదు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఒక్కో టికెట్ పైన మొదటి స్టేజీకి ₹5 అట, రెండో స్టేజ్ నుంచి ₹10 అట. ఇది ఇంతకుముందు చెప్పిందేమో ఓన్లీ ఆర్డినరీ. ఇక మెట్రో విషయానికి వస్తే ఫస్ట్ స్టేజ్కి ₹5 పెరుగుతుందట, సెకండ్ స్టేజ్ నుంచి ₹10 పెరుగుతుందట. పెంచిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయట. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇన్నాళ్లు ₹10గా ఉన్న కనీస టికెట్ ధర ₹15 పెరగబోతున్నది. ఎలక్ట్రిక్ బస్సులు, వాటి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమయ్యే నిధుల కోసం సిటీ బస్సులో ఛార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం సెప్టెంబర్ 23వ తేదీని ఆమోదించిందట. ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై భారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రోజుకి కనీసం 28 లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇందులో 18 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తున్నారు. మిగిలిన వారిలో 2 లక్షల మంది నెలవారీ బస్ పాసులు, డే పాస్లతో ప్రయాణం చేస్తుంటే 8 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం సాగిస్తున్నారు. ఛార్జీల పెంపుతో ఒక్కో ప్రయాణికుడి పైన నెలకు 300 నుంచి 500 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. సిటీ ఆర్డినరీ బస్సుల్లో స్టాప్ల వారీగా మొదటి స్టాప్కు ₹10, ₹15, ₹25 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తుంటే ఛార్జీల పెంపుతో 15, 20, 30కి చేరుకుందట. ఆ తర్వాత 4వ స్టేజ్ నుంచి ₹30 టికెట్ ₹40 పెరుగుతున్నది. మహాలక్ష్మితో ఉచిత ప్రయాణాలు అందిస్తున్న ఆర్టీసీ ఛార్జీలను ఈ స్థాయిలో పెంచడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకు రావు మరి విమర్శలు? 100% విమర్శలు వస్తాయి, రాకుండా ఎట్లా పోతుంది? అందుకే మేమేమంటున్నాం అంటే, మీరు నిర్ణయం తీసుకున్నారు, మీరు పెంచాలనుకున్నారు, ఆ మహాలక్ష్మి పథకంలో 50% టికెట్ పెట్టండి, మొత్తం రాష్ట్రం అంతా అదే అమలు చేయండి. అట్లీస్ట్ 25% టికెట్ అన్న పెట్టండి. ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. సో వాళ్ళు బస్ ఎక్కుతున్న వాళ్ళు కూడా మేము ఫ్రీగా పోతలేము, ఎస్ మేము ఎంతో కొంత డబ్బులు పే చేస్తున్నాం అనే ఇది ఉంటుంది.